చంద్రబాబు అంటే అపారమైన గౌరవం పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ అంటే అపారమైన ఆత్మీయత చంద్రబాబు గారికి. అది మొదట రాజకీయం, తర్వాతన వ్యక్తిగతం. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యన అనుబంధం బాగా పెరిగిపోయింది. చంద్రబాబు గారిలోని కార్యదక్షత, చంద్రబాబు గారిలో నాయకత్వ పటిమ, చంద్రబాబు గారిలోని రాజకీయ వ్యూహం, చంద్రబాబు గారిలోని కష్టపడే తత్వం క్రమంగా పవన్ కళ్యాణ్ని ఇంపాక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా ఇప్పుడు చంద్రబాబు గారిని అపారంగా గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఆయనంటే ఓ రకంగా తాదాత్మ్యం పొందుతున్నారు. ఏంటది? చంద్రబాబు గారి పాలనా తీరు, మంచి అవగాహన ఉంది, ఆయన అనుభవం భావితరాలకు కూడా అవసరం, రాబోయే 20 సంవత్సరాలు అవసరం అన్నటువంటిది ఆయనే పదే పదే చెప్పుకొస్తున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా పదే పదే పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి నాయకుడు, కష్టపడేటటువంటి నాయకుడు, అందరినీ కలుపుకెళ్ళేటటువంటి నాయకుడు అన్నటువంటిది ఆయనే చెప్పుకొస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ని ప్రజలు కోరుకోవట్లేదు, వాళ్ళ పార్టీల కార్యకర్తలు కూడా కోరుకోవట్లేదు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలందరూ పవన్ కళ్యాణ్తో ఇంకో టర్మ్ దాకా కంటిన్యూ చేసుకుంటూ జగన్ని తొక్కేయాలి, ఆ తర్వాతన ఈ ఇద్దరు పోటీ పడితే బాగుంటుంది అన్నది తెలుగుదేశం అభిమానులు ఉంది. అదే సందర్భంలో జనసేన వాళ్ళకు కూడా అదే ఉంది. జగన్ ఇంకొకసారి తొక్కేసేస్తే అప్పుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, వరుసపెట్టి 2 సార్లు కాబట్టి వాళ్ళందరూ అటు బీజేపీకి ఇటుకు వెళ్ళిపోతారు. అప్పుడు తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకుని నడుస్తూ పోతే, లేదా ఈలోపే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేయాలన్నటువంటిది వాళ్ళ కోరిక. ఒక టర్మ్ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి ఒక టర్మ్ వాళ్ళు తీసుకోవాలన్నట్టు ఇట్లాగా నడుస్తున్నది. కాబట్టి ఇద్దరూ కలిసి ఉండాలని మాత్రం బలంగా కోరుకుంటున్నారు. ఈ 2 పార్టీల యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఎదగకూడదని. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఫోన్ల వల్లనో వ్యక్తుల యొక్క మీటింగుల వలన కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవడం అన్నటువంటిది ఇద్దరికీ ముఖ్యం.